వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శ్రీనగర్ కాలనీలోని ఒక గుడికైతే మనం ఇక్కడైతే వచ్చేసాం. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఇక్కడ శివుని దర్శనం చేసుకోవడానికి అయితే వస్తున్నారు. భక్తుల్ని ఈరోజు మహాత్యం ఏంటో అడిగి తెలుసుకుందాం రండి. ఇప్పుడైతే గుడికి దైవ దర్శనం కోసం వచ్చిన అయితే ఒక భక్తురాలను అయితే మనం ఈరోజు విశేషత గురించి అడిగి తెలుసుకుందాం రండి. హలో మేడం, నమస్తే. నమస్తే అండి. ఇక్కడ శ్రీనగర్ కాలనీలో ఈ గుడి చాలా ప్రాముఖ్యత ఉందండి. చాలా సంవత్సరాలుగా మేము ఇక్కడికి వస్తున్నాము. ఎంతో భక్తి శ్రద్ధలతో అసలు కైలాసంలోకి వెళ్ళి చూసినట్టు అంత ఘనంగా చేస్తారు. అభిషేకాలు కానీ, సాయంత్రం శివపార్వతుల కళ్యాణం ఉంటుంది. శివరాత్రి మా విశిష్టత అది కదా, శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. అదైతే కన్నుల విందుగా అనిపిస్తుంది అనమాట. అసలు డైరెక్ట్గా వెళ్ళి చూసినట్టే అనిపిస్తుంది. ఇక్కడ పంతులు గారు అని అందరూ, శర్మ గారు కానీ అంత భక్తులు కూడా అసలు మొత్తం పరవశంతో మునిగిపోతారు అనమాట. అంత ఘనంగా చేస్తారు. ఇక్కడ ఆర్గనైజింగ్ కూడా చాలా బాగా చేస్తారు ఎవ్రీ ఇయర్. అసలు ఏ గొడవ అనేది లేకుండా పద్ధతిగా క్యూలో వెళ్ళడము, రావడము అంత ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఇప్పుడు మేము 4 years నుంచి వస్తున్నాము. ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త మార్పులు, కొత్తగా అసలు చాలా టెక్నాలజీ కూడా వాడుతూ ఉంటారు వీళ్ళు, అప్డేట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు చూడొచ్చు మీకు ఇక్కడ లైన్లో నించున్న భక్తులకు కూడా టైం వేస్ట్ అవ్వకుండా లోపల జరిగేది లైవ్ టెలికాస్ట్లో ఇస్తూ ఉంటారు. అసలు చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అసలు వెళ్ళబుద్ధి కూడా కాదు, అందుకే చాలాసేపటి నుంచి ఇక్కడే కూర్చొని ఉన్నాము. సో అన్ని గుళ్ళ కన్నా మేము ఇక్కడ అయితే చాలా సంతృప్తిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ప్లస్ దేవుడి దర్శనం కూడా మాకు బాగా జరుగుతూ ఉంటుంది. శివరాత్రి రోజు చేయాల్సిన పనులు ఏంటి? ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది మేడం. ఇప్పుడు పలానాదే చేయాలి, పలానా అని మనం రిస్ట్రిక్ట్ చేయకూడదు. ఎవరికి తోచినంత వాళ్ళు. కొంతమంది ఉపవాసం ఉంటారు, కొందరు ఉండలేరు, మేబీ హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా. నేనేం నమ్ముతానంటే మనసు స్వచ్ఛంగా ఉండి మనం చేసే పనులు స్వచ్ఛంగా ఉంటే దేవుడి కృప ఎప్పుడు మన మీద ఉంటుందని నమ్ముతాము. అది కూడా అలాంటివి చెప్పడానికే ఈ పూజలు, పునస్కారాలు, మనకి విశిష్టమైన రోజులు కూడా అవే అని మేము నమ్ముతూ ఉంటాం. రాత్రికి శివజాగరణ చేస్తున్నారా? చేస్తామండి. శివజాగరణ చేస్తూ శివపార్వతుల కళ్యాణం కూడా చూడడానికి వస్తాము సాయంత్రం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ శివయ్య ఆశీస్సులు ఎప్పటికీ మీకు ఉండాలని కోరుకుంటున్నాను. హలో సార్, నమస్తే. ఇక్కడ శివుడి దర్శనం ఎలా జరిగింది సార్ మీకు? చాలా బాగా జరిగిందండి. పొద్దున్న 4 గంటల నుంచి స్నానం చేసుకుని లైన్లో నిలబడి, క్యూలో నిలబడి చక్కగా పాలాభిషేకం, రుద్రాభిషేకం చేపించాం. పొద్దున్న ఫ్యామిలీతో వచ్చాము అన్నట్టు. శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు సార్? శివరాత్రి అంటే ఇక అంత భగవంతుడు మనకు అతనికి ఆశీస్సులు కావాలని చెప్పేసి, మన అష్టశ్రయాలు ఆయుష్ కావాలని చెప్పేసి భగవంతునికి వేడుకుంటాం. కాబట్టి శివరాత్రి ముఖ్యంగా అయితే అంటే కళ్యాణం, శివుడు కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం మనం నిద్ర మానేసి మనం జాగారం చేసి, ఉపవాసం ఉండి జాగారం చేస్తే మనకు అన్ని విధాలుగా అష్టశ్రయాలు కల్పించి ఆయుష్ను ఇచ్చారు భగవంతుడు, శివుడు. దానికోసమని నమ్మకంగా శివరాత్రి జరుపుకుంటాం. అట్లా శివరాత్రి రోజు ఇలా దేవుని దర్శనం చేసుకోవడం వల్ల, పూజలు పునస్కారం చేయడం వల్ల ఎటువంటి లాభాలు ఉండవచ్చు? లాభాలు అయితే డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మనం కొంతమంది అది వేరే రకంగా ఆలోచిస్తారు, కానీ దేవునికి కంపల్సరీగా మనం మంచి మనసు హృదయంతో పూజిస్తుంటే భగవంతుడు మనం చేసే శ్రమలో దాంట్లో ఆయన ఆశీస్సులు ఉంటుంది. కంపల్సరీ అతను చూపిస్తున్నాడు, మన మీద కరుణాన్ని చూపిస్తాడు, అందరికీ చల్లగా చూస్తున్నాడు అండి. మేమైతే నమ్మకంగా ఉంది. మాకు ప్రతి సంవత్సరం మేము శివరాత్రి జరుపుకుంటాం. మాకైతే నమ్మకం ఉంది, మాకు మంచి జరుగుతుంది. ప్రతి ఏటా ఇంప్రూవ్ అవుతున్నాం, జరుగుతుంది మంచిగా. మాకు ఫ్యామిలీ పరంగా కానీ అన్ని విధాలుగా మాకు శుభం జరుగుతుంది కాబట్టి నమ్మకం ఉంటున్నాం. అట్నే అయ్యప్ప స్వామి మాల ధారణ చేస్తున్నాం, మాల వేస్తున్నాం. నాకైతే చాలా బాగా అనిపించింది. శివుడి దర్శనం చేసుకోవడం చాలా సౌభాగ్యంగా అనిపిస్తుంది. నాకైతే మంచి జరుగుతుందండి. శివరాత్రి కనీసం 24 గంటలు తింటూనే ఉంటారు. శివరాత్రికి ఒక రోజన్నా మంచిగా ఉంటే కడుపు జర సాఫ్ అవుతుంది కాబట్టి, బాగుంటుంది కాబట్టి దాని గురించి శివరాత్రి చేసుకుంటాం. శివరాత్రి రోజు ఎలాంటి కార్యక్రమాలు చేస్తే మంచి జరుగుతుంది? శివరాత్రి రోజు ఆయనకు పాలు, నెయ్యి, కొబ్బరికాయ, పంచామృతం స్నానం చేస్తే చాలా మంచిది. ఆయన చాలా సంతోషిస్తారు. ఆయన ఒక చెంబు నీళ్ళు ఆయన మీద పోసినా కానీ ఆయనకు ఎంతో ప్రీతికరం అన్నమాట. దాని గురించి అని చెప్పేసి అందులో ఇప్పుడు కుంభమేళ వచ్చింది. ఇది 154 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కుంభమేళ. ఇది
లాస్ట్ రోజు శివరాత్రి కాబట్టి చాలా విశేషమైన రోజు ఇవాళ. శివరాత్రి రోజు జాగారం చేయడం వల్ల, ఉపవాసం ఉండడం వల్ల ఎలాంటి మంచి జరుగుతుందని ప్రజలు నమ్ముతారు? శివరాత్రిక జాగారం ఉండాలమ్మా, ఆయన పూజలు చేసుకుంటే, ఎందుకంటే ఆయన భజనలు చేస్తే ఆయన చాలా సంతోషిస్తాడు అనమాట. శివరాత్రి రోజు మీరు ఒక పొద్దుండి నిద్రపోకుండా మంచిగా ఆయన భజనలన్నీ, శివయ్య పాటలు, శివయ్య భజనలన్నీ చేస్తే ఆయన సంతోషిస్తాడు ఆయన. హలో సార్, నమస్తే. ఈ గుడి కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? 18 years అయిందమ్మా ఈ గుడి కట్టి. ఇప్పటికి మన 17వ వారోత్సవం అయిపోయింది, ఇప్పుడు 18 జరుగుతూ ఉంది. అప్పటి నుంచి మేము కూడా దీంట్లో భక్తులవే. శివరాత్రి అప్పటి నుంచి ఏర్పాట్లు అయ్యి బాగా చేస్తాం. మేము కూడా డోనర్స్వే దీంట్లో, ఈ టెంపుల్ కట్టినప్పటి నుంచి. ప్రతి సంవత్సరం శివరాత్రి ఇక్కడ బాగా జరుగుతుందా సార్? బాగా జరుగుతాం ఇక్కడ, ప్రతి సంవత్సరం శివరాత్రి బాగా జరుగుతుంది ఇక్కడ. ఆర్గనైజేషన్ బాగా చేస్తారు కాలనీల వాళ్ళు, ఆర్గనైజేషన్ బాగా చేస్తారు కాలనీల వాళ్ళు, బాగా చేస్తారన్నమాట. ఇక్కడ భక్తులు కూడా బాగా పెరిగారు ఇక్కడ బాగా. అదే శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు సార్? అనేది ఈ సంవత్సరం ప్రాముఖ్యత ఏంటంటే ప్రయాగరాజు కుంభమేళ జరుగుతుంది కదా, దాని గురించి ఇంకొద్దిగా ఇంపార్టెంట్ అయింది. శివరాత్రి అన్ని శనిగిరి తొలగిపోవాలని శివరాత్రి జరుపుకుంటారు. శివరాత్రి రోజు ఇట్లా పూజలు, జాగారం చేయడం వల్ల ఎలాంటి మంచి జరుగుతుంది? శివరాత్రి రోజు జాగారం చేయడం వల్ల మంచి జరుగుతుందనే నమ్మకంతో జాగారం చేస్తాం అన్నమాట. ఇక్కడ రాత్రికి కూడా జాగారం జరుగుతుందా సార్? ఇక్కడ రాత్రి జరుగుతుందమ్మా, అభిషేకం అది జరుగుతుంది, బాగా జరుగుతుంది ఈవినింగ్. రాత్రి మొత్తం తెల్లవారు వరకు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ. రాత్రి జరుగుతుందమ్మా. ఏమేమి చేయబోతున్నారు రాత్రి ఇక్కడ గుడిలో? పూజలు చేస్తారమ్మా, పూజలు చేసి అభిషేకం అది చేస్తారు.